మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ప్రస్తుతం సమాజంలో నెలకొన్నటువంటి కొన్ని వార్తలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి. కట్టుకున్న భార్యే పూర్తిగా నెల రోజుల వ్యవధిలోనే భర్తను చంపేసేటువంటి ఘటనలు, బయటికి ఎక్కడికో తీసుకువెళ్ళి హనుమూన్ అని చెప్పేసి కడతీర్చుతున్నటువంటి ఘటనలు, ఇలా విపరీతమైనటువంటి ధోరణులతో యువతులు ప్రవర్తిస్తున్నటువంటి సందర్భంలో తాజాగా మరొక సంచలన వార్త బయటకు రావడం జరిగింది. ఒకటి కాదు, రెండు కాదు, 2 సంవత్సరాలలోనే 12 పెళ్లిళ్ళు చేసుకొని నిత్య పెళ్లి కూతురుగా మారి 12 మంది మగవాళ్ళ జీవితాలను నాశనం చేసినటువంటి ఒక యువతి తాజాగా వెలుగులోకి వచ్చింది. అంటే 2 నెలలకు ఒకటి చొప్పున 2 సంవత్సరాలలోనే 12 పెళ్లిళ్ళు చేసుకొని 12 మంది యువకులను తీవ్రంగా హింసించినటువంటి ఘటన తాజాగా ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూడడం సంచలనంగా మారింది. ఆ యువతి తాజాగా ఒక ఎస్పీకి ఆ బాధితులందరూ ఫిర్యాదు చేయడంతో ఆ యువతి యొక్క భాగోతాలు బయటకు రావడం జరిగింది. విస్తుపోయేటువంటి ఘటనగా మారినటువంటి వార్తకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్దాం. కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్లో కర్ణాటకకు సంబంధించినటువంటి ఒక వ్యక్తితో ఒక అమ్మాయితో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక అబ్బాయికి వివాహానికి సంబంధించి మధ్య బ్రోకర్లు ఒక అమ్మాయిని కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అది మరొక ముందే తాజా ఘటన ఈ చిత్రంలో కనిపిస్తున్నటువంటి ఈ యొక్క యువతే ఈరోజు వార్తల్లోకి ఎక్కింది. 2 ఏళ్లలో డజన్ పెళ్లిళ్ళు చేసుకొని వారి దగ్గర నుంచి అందిన కాడికి డబ్బు గుంజుకొని ఒక ముఠాగా ఏర్పడి వారి యొక్క జీవితాలను చిన్నాభిన్నం చేసినటువంటి యువతి బేతి వీరదుర్గ నీలిమ ఈమె పేరు. సంచలనంగా మారింది ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలలో ఈమె పేరు. నిన్న రాత్రి నుంచి ఈ వార్త వైరల్గా మారుతున్నటువంటి సందర్భం. ఇలాంటి ఘటనలు చూస్తే ప్రస్తుతం యువతలో కొంత ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి ఇప్పటికే వస్తున్నటువంటి వార్తలు చూస్తుంటే నెలకొంటుంది. సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన ట్రోల్స్ కూడా రోజు నిత్యం చూస్తూనే ఉన్నాం. కొత్తగా పెళ్ళైనటువంటి కుటుంబాలలో భార్యలు భర్తలను తీరుస్తున్నటువంటి వార్తలు వరుసగా భయాందోళనకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి కిలేడీలు కూడా బయటికి రావడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్తే, పెళ్ళి అనేది పవిత్ర బంధం. ఇది అమలాపురం పరిధిలో చోటు చేసుకుంది. నమ్మకంతో నిండిన జీవన సాగరం. కానీ పెళ్ళి అనే బంధంలో ఆయుధంగా చేసుకొని వ్యాపారంగా మార్చుకుందో యువతి. పెళ్లిపై ఉన్న విశ్వాసాన్ని తుడిచిపెట్టేసింది. కేవలం 70 లక్షంగా పెళ్లి చేసుకున్న వారి నుంచి లక్షలు గుంజేసింది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకుల కోసం ప్రయత్నిస్తున్న వారే ఆమె లక్ష్యం. ఇలా 2 ఏళ్ల కాలంలో ఏకంగా డజన్ పెళ్లిళ్ళు చేసుకుంది. ఏపీలోని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నిత్య పెళ్లి కూతురి భాగోతం పై పలువురు బాధితులు అమలాపురం జిల్లా పోలీస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వెళ్ళి ఆ బాధితులు చూడండి, అర్థం చేసుకోండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో. న్యాయం చేయాలని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వారి కథనం మేరకు ఈ యొక్క వివరాలన్నీ కూడా బయటకు రావడం జరిగింది. సో పూర్తి వివరాలు చూస్తే, కోనసీమ జిల్లా రామచంద్రపురం ప్రాంతానికి చెందినట్లుగా భావిస్తున్న బేతి వీర దుర్గ నీలిమ అనే యువతి మరో 3 సభ్యులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి, పూర్తి వివరాలు చూద్దాం 14 పేజీలో. సో ఈ అమ్మాయి పూర్తిగా ఒక 3తో ముఠాలాగా ఏర్పడి దీన్ని పూర్తిగా డబ్బులు ఏ రకంగా గుంజాలనేటువంటి ఒక అస్త్రంగా మార్చుకొని పెళ్ళి అనేటువంటి దాన్ని పూర్తిగా ఇప్పుడు ఇంతమంది జీవితాలను చిన్నభిన్నం చేసినటువంటి పరిస్థితి. ఇక చూడండి, అమలాపురం ఎస్పీ కార్యాలయం ఎదుట నిన్న బాధితులకు సంబంధించి ఆందోళనకు దిగినటువంటి చిత్రం మనం చూడొచ్చు. అమలాపురం ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న బాధితులు ఆమె ఫోటోలు పట్టుకొని ఆమె చేసిన మోసాలకు సంబంధించి ఫోటో ప్లకార్డులతో సహా నిరసన చెల్లుతున్నటువంటి ఘటన. సో 2 ఏళ్ల కాలంలో 12 మందిని పెళ్లి చేసుకుంది. వీరి టార్గెట్ ఒకటే, డబ్బు. దీనికోసం వీరు ఎంచుకున్న మార్గం బాధితుల బలహీనత. సో ముందుగా భార్యతో విభేదాలు వచ్చి కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నవారు, పెళ్లి కాని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ధనవంతులను టార్గెట్ చేస్తున్నారు. భార్య భర్తల మధ్య వివాదాలు వచ్చి దూరంగా ఉంటున్న వారు కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న సమాచారాన్ని తనకు తెలుసున్నటువంటి న్యాయవాదుల ద్వారా ఈ నీలిమ సేకరించేది. చూడండి, ఎక్కడైతే భార్యాభర్తల మధ్య వివాదాలు వచ్చి వారు విడిపోవడానికి సిద్ధంగా ఉండి కోర్టులో కేసు పెండింగ్లో ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎవరైతే యువకులు ఉంటారో వారి డాటానంతా ఒక లాయర్ల ద్వారా ఈమె సేకరిస్తుందంట. ఇలాంటి వారిని లోపరుచుకుంటుంది. ఇలా సేకరించిన సమాచారంతో భార్యకు దూరంగా ఉండే భర్తలతో పరిచయం చేసుకొని సన్నిహితంగా ఉండేది. తనను పెళ్లి చేసుకునే వరకు కథ నడుపుతుంది. ఇందుకు నీలిమ కుటుంబ సభ్యులుగా దుర్గా అనే ఒక మహిళ, వీరలక్ష్మి, కళ్యాణ్ అనే వ్యక్తులు ఆమెకు సహకరించేవారు. యువకులను పెళ్లి చేసుకుని నీలిమ ఇంట్లోనే కాపురం ఉండాలంటూ అత్తవారి ఇంటికి వెళ్లకుండా ఉండడం, భర్త స్థానంలో ఉన్న వ్యక్తి ఎదురు తిరిగితే కేసులు పెడతామని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి భారీగా డబ్బులు దండుకునేవారు. రహస్య
రహస్య పెళ్లిళ్ళు చేసుకోవడంతో పాటు రహస్య కాపురానికి సంబంధించిన ఫోటోలను దగ్గర పెట్టుకొని ఆ తర్వాత వాటినే చూపిస్తూ ఎందరినో బ్లాక్మెయిల్ చేసి లక్షలు దోచుకునేవారంట వీళ్ళంతా. సో ఇలా 2 ఏళ్ల కాలంలో 12 మంది పెళ్లి చేసుకుని వారి కుటుంబాలను చిన్నభిన్నం చేసింది. వారి నుంచి కోట్ల ఆస్తులు డబ్బులను కాజేశారు బాధితులు. ఈ వ్యవహారంలో నీలిమతో సహా కుటుంబ సభ్యులుగా ఉన్న 3 అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలంటూ ఉభయ గోదావరి జిల్లా పరిధిలోని కొవ్వూరు, నరసాపురం ప్రాంతాలకు చెందినటువంటి బాధితులు తమ కుటుంబాలకు జరిగిన మోసాలను వివరిస్తూ 4 పేజీల ఫిర్యాదును సోమవారం అమలాపురం ఎస్పీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్లో అందించారు. దీనిపైన విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్పీ కార్యాలయం కూడా తెలిపింది. చూడండి ఎంత దారుణమైనటువంటి అంశం. 2 ఏళ్ల నుంచి ఈ పరంపర కొనసాగుతున్నా కూడా ఇప్పటి వరకు ఈ వార్త బయటికి రాలేదు. అంటే ఎంత ప్లాన్డ్గా వ్యూహంగా ఆ ముఠా, ఈ నీలిమ అనేటువంటి యువతి ఆ ముఠాతో కలిసి ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు నడుపుతుందో చూడండి. అంటే సాధారణంగా మ్యాట్రిమోనీలో లేకుంటే ఎవరైనా యువకులు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళని చేసుకొని ఈ రకమైనటువంటి మోసాలకు పాల్పడితే వెంటనే బయటకు వచ్చేది. కానీ అవతల ఎవరైతే బలహీనమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారో, ఆల్రెడీ దెబ్బలు తిన్నటువంటి వ్యక్తులు ఉన్నారో, ఆల్రెడీ విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అలాంటి వారిని లోబర్చుకొని వారి యొక్క బలహీనతల పైన ఆసరా చేసుకొని సాఫ్ట్వేర్లను, ముఖ్యంగా లేట్ వయసులో పెళ్ళి అవతలేదని చెప్పేసి బాధపడుతున్న సాఫ్ట్వేర్లని, అదేవిధంగా పెళ్ళై విడిపోయినటువంటి వ్యక్తులని, పెళ్ళై విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వివాదాలతో ఉన్నటువంటి కుటుంబాలకు ఎంటర్ అయ్యి ఈ రకమైనటువంటి పక్కా వ్యూహంతోనే ఈ యొక్క కార్యక్రమానికి పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా కూడా తాజాగా బయటకు వచ్చినటువంటి ఈ అంశం ఒక్కసారిగా సంచలనంగా మారింది. 1 కాదు 2 కాదు 12 పెళ్ళిళ్ళు, 12 మందిని పెళ్ళిళ్ళు చేసుకొని వారి దగ్గర నుంచి భారీ ఎత్తున సొమ్ము చేసుకొని వీరందరూ కూడా కోట్ల వరకు దండుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు కార్యాలయంలో ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి కేసు దర్యాప్తులో ఇంకా ఎలాంటి కీలక అంశాలు బయటకు వస్తాయి? ఇది 12 పెళ్లిళ్లతోనే ఆగిందా? ఇంకా అంతకు మించి లెక్క ఉందా? ఇంకా ఎంతమందిని మోసం చేసింది? అంతకు ముందు ఏం చేశారు వీళ్ళంతా? దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా దర్యాప్తులో బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. మరి పోలీసులు దర్యాప్తులో ఎలాంటి వివరాలను అందిస్తారనేది మనం కూడా వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.